ఇప్పుడు మనం ఫ్రాన్స్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలను చూద్దాం. రొయ్యలు 1 కప్పు, ఒక 4 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 యాలక్కాయలు, జీలకర్ర, చింతపండు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ పెట్టి ఉల్లిపాయల్ని, టమాటాలని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి దానిలో కొంచెం నూనె పెట్టుకోవాలి. రొయ్యల్లో తీసుకోవాలి. దాన్ని కొంచెం అలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా కాసేపు ఉడికినాక ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. కొంచెం పచ్చితనంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఉడికినాక దీనిలో అలా వేసుకోవాలి. అలా వేసుకున్నాక అలా కలుపుతూ ఉండాలి. అంతా కలిసెట్టు కలుపుకోవాలి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దానిలో కలిపి తిప్పాలి. ఇలా కొంచెం సేపు మూత పెట్టాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపోయినంత కారం వేసుకోవాలి. సరిపోయినంత పసుపు వేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. యాడ్ చేసుకోవటం వల్ల మనకు కొంచెం చిక్కదనం కాకుండా, కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీలా ఉంటుంది. సన్న సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికింది అన్నాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి.